ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఊబకాయంపై విజయం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో 52వ రహస్యంగా గ్రీన్ టీ త్రాగితే తగ్గుతారా అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్య గ్రీన్ టీ బాగా ఫేమస్ అయింది. ఎక్కువ మంది తాగుతున్నారు, ఎక్కువ సార్లుగా త్రాగుతున్నారు. చాలామంది నేను గ్రీన్ టీ తాగాక బాగా తగ్గానండి అంటూ ఉంటారు. అంటే బరువుని కొవ్వుని కరిగించడానికి గ్రీన్ టీలో ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా అని కొంతమంది అది మంచిదని కూడా త్రాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వాస్తవంగా గ్రీన్ టీలో ఏముంటాయి, మంచిది కాదు, అసలు బరువు తగ్గడానికి సంబంధం ఏంటో ఈరోజు క్లాసులో మనం తెలుసుకోబోతున్నాం. మామూలుగా మనం టీ తాగటానికి పాలు పంచదార వాడతాం కదా, అందులో ఎంత శక్తి ఉందో ఒకసారి చూద్దాం. ఆవు పాలు 100 గ్రామ్స్ తీసుకుంటే చిక్కని పాలు పితికినట్టుగా నీళ్లు కలపకుండా తీసుకుంటే 80 క్యాలరీస్ సుమారుగా ఉంటాయి అన్నమాట. ఆవు పాలు సహజంగా పలచగా ఉంటాయి కాబట్టి ఎవరు అసలు నీళ్లు కలపరు. అదే గేదె పాలు అయితే చిక్కగా ఉంటాయి కాబట్టి పితికినట్టుగా నీళ్ళు అసలు కలపపోతే 117 క్యాలరీలు 100 గ్రామ్స్ ఆవు పాలల్లో ఉంటాయి. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఏదైనా గ్రాముల్లో తూకం వేస్తారనమాట. అందుకని గ్రాముల్లోనే మనం చెప్పుకోవాలి. దగ్గర 100 ml అనుకోండి, కొద్దిగా అటు ఇటు ఉంటాయి గ్రాములకి. ఇది 117 క్యాలరీలు ఉంటాయి అన్నమాట. అదే మనకి వెన్న తీసిన పాలు స్కిమ్డ్ మిల్క్ అని అమ్ముతూ ఉంటారు మార్కెట్లో. మరి ఎనర్జీ అంతా పాలల్లో కొవ్వే కదా, కొవ్వుని తీసేస్తే వెన్నని క్యాలరీస్ తగ్గిపోతాయి. 29 క్యాలరీసే ఉంటాయి స్కిమ్డ్ మిల్క్లో. అందుకని ఎవరైనా వెయిట్ తగ్గాల్సిన వారు పెరుగు కూడా స్కిమ్డ్ మిల్క్తోనే కార్డ్ చేసుకుంటారు. టీ కాఫీలు కూడా స్కిమ్డ్ మిల్క్తో తాగుతారు క్యాలరీస్ తగ్గించుకోవటానికని. అంటే ఇందులో ఇంత తక్కువ క్యాలరీస్ ఉంటాయని మీరు ఎప్పుడు తెలియదు అసలు. సహజంగా వాళ్ళెవరు ఆ పాల ప్యాకెట్ల మీద కూడా క్యాలరీస్ ప్రింట్ చేయరు ఇండియాలో. కాకపోతే వెన్న తీసిన పాలంటే చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఒబిసిటీ ఉన్నవారు కూడా అది మంచిదేనమాట. ఇది పాలల్లో ఉండే విషయాలు. ఇక మన గేదె పాలకు నీళ్లు కలిపామనుకోండి, ఆవు పాలు అంత శక్తి అవుతాయి సుమారుగా. ఎందుకంటే చిక్కటి ఆవు పాలు నీళ్లు కలిపిన గేదె పాలు సమానం. అందుకని ఇంత 117 క్యాలరీస్ మనకు రావు. 117 బదులు 80 వస్తాయి అన్నమాట సుమారుగా. చక్కెరలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? 100 గ్రామ్ షుగర్ ఈజ్ ఈక్వల్ అప్రాక్సిమేట్లీ 400 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. 100 గ్రామ్ షుగర్ కేన్ జ్యూస్ ఈజ్ ఈక్వల్ 39 క్యాలరీస్. పంచదార ఈజ్ ఈక్వల్ అంటే 10 టైమ్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అన్నమాట పంచదార చెరుకు రసం కంటే కూడా. మరి అలాంటి పంచదారలో ఏం పోషకాలు ఉంటాయి చూడండి. ప్రోటీన్ ఏమి ఉండదు, 0.1 గ్రామ్ అంటే ఏంటంటే లేనట్టే లెక్క. ఫ్యాట్ 0, కార్బోహైడ్రేట్స్ 99.4, కాల్షియం 12 మిల్లీగ్రామ్స్, ఐరన్ 0.1 మిల్లీగ్రామ్. ఏం పోషకాలు ఉండవు పంచదారలో, ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. డైరెక్ట్ చక్కెర ఏమీ ఉండదు, ఇక కేవలం ఎనర్జీ తప్ప. అందుకని పంచదారను మనం టీల్లో కాఫీల్లో ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇక మనం టీ పౌడర్, టీ ఆకుల్లో ఏముంటుందో చూద్దాం. ఇక మామూలుగా గ్రీన్ టీ అంటే లీవ్స్ డైరెక్ట్గా వాడుతూ ఉంటారు చాలామంది. దాని ప్యాకెట్స్ వేసి ముంచి తీసుకుంటారు. కొంతమంది టీ పౌడర్ వాడుతుంటారు. ఈ టీ అనేది ఆహారము కాదు, అది ఔషధం. అది ఒక మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగినది. అందుకని టీలో ఉండే కెమికల్ కాంపౌండ్ చాలా ఉంటాయి అన్నమాట. xanthin డెరివేటివ్స్ ఇవన్నీ చూడండి. ఇందులో థియోఫిలిన్, థియోబ్రోమిన్ అండ్ గ్లూటామిన్ డెరివేటివ్ థియనిన్, అంటే వీటన్నిటినీ కూడా కెమికల్ కాంపౌండ్స్ అన్నమాట. ఇవన్నీ నరాల మీద, కణజాలం మీద డైరెక్ట్గా పనిచేస్తాయి. అంచేత ఇదేదో ఫుడ్ ప్రోడక్ట్ కాదు రెగ్యులర్గా తీసుకోవటానికి. అంచేత టీ కాఫీలు ఇతర దేశస్తులు, బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో త్రాగేది వాళ్ళు ఇక్కడికి తెచ్చుకు తాగేవారు కాబట్టి వీళ్ళని చూసి ఇండియన్స్ అలవాటు పడ్డారు. దాన్ని ఇక్కడ పండించటం వాటికి హ్యాబిట్గా అయిపోయింది అనమాట. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ వదిలిన అలవాటు మాత్రం ఇక్కడ ఉండిపోయింది మనకి. అంచేత
పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ టీ కాఫీలకి ఒక బానిసగా అయిపోయారంటే అందులో ఉన్న మెడిసిన్కి అన్నమాట. అంచేత మీరు టీ పౌడర్ తీసుకుని పాలల్లో పంచదార వేసుకునేది అలవాటు మీకు. ఇప్పుడు గ్రీన్ టీ అంటే ఇట్లాంటి వాటి వాడుకుంటున్నారు కదా, వాటిని ఎట్లాగో మనం చూద్దాం. రెండిటికి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. మామూలు టీని తీసుకుంటే ఒక కప్పు 75 క్యాలరీస్ ఉంటాయి. పెద్ద కప్పు తీసుకుంటే 100 క్యాలరీస్ ఉంటాయి. ఇక్కడ టీ కప్పుల విషయానికి వస్తే ఒకటి చెప్పాలి. ప్రతి ఇంట్లో కూడా ఆడవారు 2 రకాల సైజులు మెయింటైన్ చేస్తారు కప్పులు. చుట్టాలు వచ్చినప్పుడు ఇచ్చే కప్పు బుడ్డ కప్పు, సొంతానికి తాగే కప్పు పెద్ద కప్పు ఉంటుందన్నమాట. అంచేత మరి క్యాలరీస్ కాస్త ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, మరి అందరం సొంతానికి అన్నప్పుడు పెద్ద కప్పే తాగుతుంటాం. అందులో కాస్త పంచదార పాలు ఉంటాయి కాబట్టి ఈ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే గ్రీన్ టీ అనుకోండి, క్యాలరీస్ 0, ఎంటీ క్యాలరీస్ ఏమీ ఉండవు. నీళ్ళల్లో మెడిసిన్ కలుపుకుంటున్నాం, తాగేస్తున్నాం. అంచేత గ్రీన్ టీ తాగితే ఎందుకు వెయిట్ తగ్గుతారంటే తాగినా దానివల్ల క్యాలరీస్ రావు కాబట్టి మీకేమి బాడీలో ఫ్యాట్గా పెరగటం. అదే ఈ పాలు తాగినా, పంచదార వేసుకు తాగినా, టీ తాగినా, కాఫీ తాగినా, పాలు తాగినా, ఇవన్నీ పాలల్లో క్యాలరీస్, పంచదారలో క్యాలరీస్ బాడీకి అదనంగా యాడ్ అవుతాయి. అందుకని వెయిట్ పెరిగే రిస్క్ ఇక్కడ ఉందన్నమాట. గ్రీన్ టీలో 0 క్యాలరీస్ అనమాట. ఇక్కడ మనం చూద్దాం. మామూలు టీ పాలు సుమారుగా 80-90 క్యాలరీస్ 100 గ్రామ్స్ తీసుకుంటే, పంచదార 400 క్యాలరీస్. అందులో మనం వాడేది 2-3 స్పూన్లు పంచదార వాడతాం అనుకోండి, కొన్ని క్యాలరీస్. పాలు పంచదార క్యాలరీస్ యాడ్ అవుతాయి. టీ ఈ 3 కలిస్తే నార్మల్ టీ. గ్రీన్ టీలో పాలు ఉండవు, నీళ్ళు ఉంటాయి. పంచదార ఉండదు, వట్టి టీ పొడి, టీ ఆకు, టీ పౌడర్ కానీ ఏదైనా వాడతారనమాట గ్రీన్ టీకి. అంటే ఇందులో నీళ్ళు, గ్రీన్ టీలో ఉండే మెడిసిన్ తప్ప ఇక వేరే పాలు పంచదార లేనందువల్ల క్యాలరీస్ 0. ఇందులో పాలు పంచదార వల్ల క్యాలరీస్ వస్తాయి. కానీ మామూలు టీలు తాగితే వెయిట్ పెరిగి గ్రీన్ టీ తాగితే వెయిట్ ఎందుకు పెరగరు అనే విషయానికి వస్తే, చాలామంది బిజినెస్ పీపుల్ కానీ, ఏదన్నా బయటికి అటు ఇటు ప్రయాణాల్లో తిరిగే వాళ్ళు కానీ, మార్కెటింగ్ వాళ్ళు కానీ, ఇట్లాంటి వారు కొంతమంది ఎక్కడికి వెళ్ళినా టీ ఆఫర్ చేస్తారు. మర్యాద కోసం టీ తాగుతుంటాం, వాళ్ళకిచ్చి మనము తాగుతుంటాం బంధువులు వచ్చినప్పుడు కానీ ఎక్కడన్నా. ఇలా టీ తాగినప్పుడల్లా రోజుకి 5 కప్పులు 10 కప్పులు తాగామనుకోండి, ఒక్కొక్కసారి 75 ml అన్నా వెళుతుంటాయి సుమారుగా పాలు. అందులో 2-3 స్పూన్లు పంచదార వేసిన 10 కప్పులు 5 కప్పులు తాగామంటే దగ్గర దగ్గర 15-20 స్పూన్లు పంచదార వెళ్ళిపోతుంది. అంటే సుమారుగా చూడండి, మరి అంత పంచదార వెళ్ళిందంటే 200 క్యాలరీస్. అన్ని పాలు వెళ్ళినాయి అంటే 500-600 క్యాలరీస్ వెళ్ళిపోతాయి సుమారుగా. మరి రోజు మొత్తం మీద 500-600 క్యాలరీస్ని మనం పాలు పంచదార ఇస్తున్నాం కదా. అందుకని టీలు ఎక్కువ తాగటం వల్ల కూడా ఇందులో పంచదార పాల వల్ల క్యాలరీస్ ఎక్కువై వెయిట్ పెరుగుతున్నారు. కాబట్టి అందుకని ఈ మధ్య గ్రీన్ టీ మంచిదని ఫేమస్ ఎందుకైందంటే వితౌట్ పాలు, వితౌట్ పంచదార. కాబట్టి గ్రీన్ టీ మంచిది అనడానికి క్యాలరీస్ ఈ 2 ఇవ్వటం లేదు. కాబట్టి గ్రీన్ టీ ద్వారా మీకు అనుకున్న మెడిసిన్ వెళ్తుంది గ్రీన్ టీలో, కానీ క్యాలరీస్ ఉండవు. అందుకని 0 క్యాలరీస్ అనమాట. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. గ్రీన్ టీ చాలా మంచిదని మీలో చాలామంది భావిస్తుంటారు. చాలామంది గ్రీన్ టీ చాలా మంచిదండి, అందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట. నిజంగా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అంత కావాలని ఇంట్రెస్ట్ ఉంటే గ్రీన్ టీలో ఉన్నది గురిగింజలో నలుపంతా క్యారెట్ జ్యూస్ తాగండి, ఎంత ఎక్కువ ఉంటాయో. ఏమిటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే? మన శరీరము జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అవే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం, ఇలాంటి వాటిని యాంటీ ఆక్సిడెంట్స్. మనం టీ రూపంలో వాటిని అందించేది చాలా కొద్దిగా. అదే పండ్ల రసం కానీ, క్యారెట్ జ్యూసులు కానీ, ఏదైనా ఫ్రూట్స్ కానీ, మొలకలు కానీ, ఇట్లాంటివి ఎక్కువ తింటే, ఆకుకూరలు కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ టీలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వెళతాయి. మరి ఇప్పుడు అట్లా అని ఇవన్నీ ఎక్కువ తీసుకొని చూద్దాం. యాంటీ ఆక్సిడెంట్స్ నిజంగా మీకు కోరుకుంటే ఇవి ఎక్కువ తినాలి, టీగా తాగాల్సింది. కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని వంక చెప్పుకుని టీ తాగడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. అంచేత యాంటీ ఆక్సిడెంట్స్ జ్యూసులు ఎక్కువ దీనిలో కంటే, దానికోసం వీటిని తీసుకోకూడదు అన్నమాట మనం. ఇక చాలామంది గ్రీన్ టీ మంచిది అని తాగుతుంటారు కదా.
ఈ మంచిదే అని త్రాగటంలో ఏమిటి అనే విషయానికి వస్తే నేచర్ ఇచ్చిందే కదండి గ్రీన్ టీ అంటున్నారు. మరి నేచర్ అనేకం ఇచ్చింది, మరి నేచర్ ఇచ్చింది ఏదైనా మంచిది అవుతుందా అని ఒక ఆలోచన చేద్దాం ఇక్కడ. మరి గ్రీన్ టీ నేచర్ ఇచ్చిందే కాబట్టి మంచిదని అందరూ తీసుకుంటున్నారు కదా. మరి పొగాకు నేచర్ ఇచ్చిందే, మరి అందరూ చుట్టుకుని తాగొచ్చుగా. అది నేచర్ ఇచ్చిన ఆకే, మరి పొగాకు ఎందుకు చెడు? ఎవరైనా వాడుకోవచ్చు. గంజాయి నేచర్ ఇచ్చిన ఆకే, రోజు చక్కగా గంజాయి పీల్చండి, మరి నేచురల్లే కదా గంజాయి కూడా. అలాగే గన్నేరు పప్పు కూడా నేచర్ ఇచ్చింది. బాదం పప్పుల్లో రోజు బ్రేక్ఫాస్ట్లో గన్నేరు పప్పులు కూడా పెట్టుకోండి, మరి నేచర్ ఇచ్చిందే కదా. వాడతారా మరి ఇట్లా? నేచర్ కొన్ని ఆహారాలను ఇచ్చింది, బ్రతకటానికి నిత్యం తినండి. నేచర్ కొన్ని ఔషధాలను ఇచ్చింది, జబ్బు వచ్చినప్పుడు మాత్రమే వాడండి. నేచర్ కొన్ని విషాలను ఇచ్చింది, చావాలనుకున్నప్పుడు మాత్రమే విషాలను స్వీకరించాలి. ఈ ఆహారాలకి ఔషధాలకి విషాలకు ఉన్న తేడా. టీ కాఫీలు ఆహారాలు కాదు, విషాలు కాదు, ఔషధాలు, మెడిసిన్. అందుకని ఇవి నిత్యం వాడేది కాదు మెడిసిన్, జబ్బు వచ్చినప్పుడే వాడాలి. అంచేత ఇవన్నీ నేచర్ ఇచ్చినవి అని వాడటం కరెక్ట్ కాదనమాట. ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే, టీ మానాలంటే చాలామంది గ్రీన్ టీ మంచిదే కదని తాగుతున్నారు కదా. మరి మంచిదైతే మరి మీ ఇంట్లో 5-6 ఏళ్ల వయసు ఉండే పిల్లలు కూడా మీరు తాగుతుంటే వచ్చి అడుగుతారు, మమ్మీ నేను తాగుతాను అంటుంటారు, డాడీ నేను తాగుతానంటారు. మరి ఇవ్వండి, పిల్లలకి ఇస్తారా మీరు గ్రీన్ టీ? ఇవ్వరు. బాబు నువ్వు అప్పుడే తాగకూడదమ్మా అంటారు. అంటే ఏంటి అర్థం? నువ్వు ఇంకా చెడిపోవడానికి వయసు ఉంది, కంగారు పడకని అర్థమా? అంతే కదా. పిల్లలకి ఎందుకు ఇవ్వరు మరి మంచిదైతే? అది చెడు కాబట్టే మీరు పిల్లలకి ఇవ్వట్లేదు. అంచేత ఈ టీ అనేది అసలు మంచిది కాదు బాడీకి. మరి ఈ టీ మానాలంటే మీరు ఎలా మానవచ్చో తెలుసండి? వేడి నీళ్ళల్లో మామూలుగా మీరు మంచినీళ్ళు బాగా తాగేస్తే అసలు ప్రొద్దునే లీటర్ టీ కాఫీల మీద వాంచి అసలు ఉండదు మీకు. ఆ టీ కాఫీల వాంచి ఒకటి నీళ్లతోనే ముందు పోతుంది కొంత. నీళ్లు త్రాగటం పూర్తయ్యాక కాఫీ టీ తాగాలని కోరుకొచ్చినప్పుడు వేడి నీళ్ళు కప్పులో తీసుకుని మరిగిన నీళ్ళని అందులో ఒక 2 స్పూన్లు తేనేసేయండి, ఒక 2 కాయలు నిమ్మరసం పిండేసేయండి, బాగా పుల్లగా ఉండాలి నీళ్లు. ఈ కాంబినేషన్తో కలుపుకొని మెల్లగా కాఫీ లాగా ఆ కప్పు నిమ్మరసం తేనె నీళ్లు తాగండి. అవసరమైతే తులసాకులు కూడా నీళ్ళలో వేసి మరిగించండి. నీళ్లు మరిగేటప్పుడు మంచి ఫ్లేవర్తో బాగుంటాయి నిమ్మరసం తేనె తులసాకు నీరు. ఆ మరిగిన నీళ్లు కాఫీ కప్పులో స్లోగా తాగుతూ ఉండండి. మీకు టీ కాఫీ మీద సమయం అయినప్పుడు అట్లా త్రాగితే దాని మీద వాంచి ఆటోమేటిక్గా పోతుంది అనమాట. అది ఎక్కువ రోజులు మీకు అనిపించదే కదా. అది ఈజీ సొల్యూషన్. టీ కాఫీలు మానేస్తే 4-5 డేస్లో అలవాటు అయిపోతుంది. ఇక అట్లాగే మనకి ఈ టీలో ఒక కప్పు టీలో 150 మిల్లీగ్రామ్స్ థియన్ అనే మందు ఉంటుందన్నమాట. అందుకని అది బానిస అవుతాం కాబట్టి అది 4 రోజులు మానేసరికి కొంచెం ఇబ్బందులు వస్తాయి, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి అనమాట మీకు తీసుకోక. అందుకని అంత కష్టం ఉండదు. అందుకని కాఫీలో కెఫిన్ అనేది ఉంటుంది, టీలో థియన్ అనే మెడిసిన్ ఉంటుందన్నమాట. ఇది మన నర్వస్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, బాడీకి అది ఎడిక్ట్ అయిపోయి అది లేకపోతే మనం ఉండలేని స్థితిని కలిగిస్తుంది అనమాట. సారాయి తాగేవారు మాంతే ఎలా ఉండలేరో, గంజాయి తాగేవారు అది మాంతే ఎలా ఉండలేరో, సిగరెట్ తాగేవారు అది మాంతే ఎలాంటి ఇబ్బందులు పడతారో, టీ తాగేవారు కూడా అది మాంతే ఇబ్బందులు పడటానికి రీజన్ ఏమిటంటే ఆ టీలో ఉన్న ఆ మెడిసినల్ ఎఫెక్ట్ అనమాట. అందుకని ప్రతినిత్యం ఒక మెడిసిన్కి అలవాటు పడుతున్నాం టీలు తాగటం ద్వారా. అంచేత దాన్ని మానమంటాం. మీరు మామూలు టీ తాగటం కంటే గ్రీన్ టీ తాగటం వల్ల నష్టం తగ్గుతుంది, పాలు పంచదార లేదు కాబట్టి. కానీ టీ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి? ఏదైనా ఒక విటమిన్ ఉందా, ఒక మినరల్ ఉందా, ఏదైనా లాభం ఉందంటే ఏముండవు. అది మీ నరాలను ఉద్రేకపరుస్తుంది అనమాట. దానికోసం మీరు అలవాటు పడ్డారు. ఒక ఆల్కహాల్ తాగిన వారు, సిగరెట్ గంజాయి తీసుకున్న వారికి ఎట్లా స్టిమ్యులేషన్ వస్తుందో మనకి ఒక స్టిమ్యులేషన్ వస్తుంది టీ తాగిన వెంటనే. ఆ పవర్ 3 అవర్స్లో అయిపోతుంది. ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ కాజెస్ టు డిప్రెషన్. అందుకని నరాలన్నీ వాళ్ళు పని చేయకుండా డల్ అయిపోతాయి అనమాట. అంచేత కాలక్షేపానికి కూడా మనం మెడిసిన్ని అసలు వాడకూడదు అనమాట. ఇక టీ కాఫీల వల్ల నష్టం చూస్తే ఆకలిని చంపేస్తాయి. అందుకని ఒట్టి టీలు తాగే చాలామంది అసలు
ఎన్నో గంటలు ఫుడ్ తినకుండా ఉండగలుగుతారు. అందుకని మీరు వెయిట్ తగ్గింది టీలు తాగటం వల్ల, గ్రీన్ టీ కానీ మామూలు టీ కానీ ఆకలి చచ్చిపోయి ఇంకొక ఆహారం తినకుండా ఒట్టి టీల మీదే ఉంటారు కాబట్టి గ్రీన్ టీలో క్యాలరీస్ ఉండవు కాబట్టి వెయిట్ లాస్ అవుతారు. అంటే ఫుడ్ తిననందువల్ల వెయిట్ లాస్ అయ్యారు, ఫుడ్ తినకుండా ఆకలిని చంపేసింది కాబట్టి మీరు వెయిట్ లాస్ అవుతున్నారు. ఈ రకమైన వెయిట్ లాస్ అనారోగ్యకరంగా వెయిట్ లాస్ అవ్వటం అన్నమాట. చేత లంచ్ వరకు వచ్చి టీలు తాగేసి గ్రీన్ టీలు మీరు కాలక్షేపం చేస్తే వెయిట్ తగ్గొచ్చు, కానీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రెండవ నష్టం తీసుకుంటే టీ త్రాగకపోతే తలనొప్పి రావటం మొదలవుతుంది. అసలు ఒక్కరోజు టీ అలవాటాక మానేస్తే 2-3 గంటల్లోనే మీకు హెడేక్ సివియర్గా వచ్చేస్తుంది. ఆ నర్వస్ అన్నీ టెన్షన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ కాజెస్ టు డిప్రెషన్ ఉన్నా కదా, దాని ఎఫెక్టే హెడేక్స్ అనమాట. మూడవ నష్టం తీసుకుంటే నిద్ర లేకుండా చేస్తుంది. అవి టీ తాగిన కాఫీ తాగిన వెంటనే మీకు అసలు రిలాక్సేషన్లోకి వెళ్ళదు సిస్టమ్. అంతే చాలామంది డ్రైవింగ్ చేసేవారు, నైట్ డ్యూటీలు చేసేవారు, చదువుకునేవారు టీలు తాగేసి నిద్ర రాకుండా ఆపుకోవటానికి అందులో ఉన్న ఎఫెక్ట్ అనమాట. అంటే సిస్టమ్ రిలాక్సేషన్లోకి వెళ్ళనివ్వదు, స్టిమ్యులేషన్లో ఉంచుతుంది కాబట్టి విశ్రాంతిలోకి వెళ్ళక మీరు నిద్ర రాదనమాట. అందుకని ఇది ఒక నష్టం వస్తుంది. నాలుగవ నష్టం తీసుకుంటే సమయానికి టీ అందకపోతే అసలు మనసు పని చేయనట్లు అయిపోతుంది. ఇక నా మైండ్ పని చేయట్లేదు, నాకు ఆలోచనలు రావట్లేదు, డల్గా ఉన్నట్టు, ఇన్యాక్టివ్గా ఉన్నట్టు మీకు చేసేస్తుంది అనమాట. ఆ మెడిసిన్ అందనందువల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనమాట. ఐదవ నష్టం తీసుకుంటే పొట్టలో ప్రేగుల్లో జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది. యాసిడ్స్ నుంచి రక్షణ కలిగించే జిగురు, పొరలమట జిగురు తగ్గిందంటే అల్సర్లు, ఎసిడిటీలు, ప్రేగుపోతలకి కారణం టీ కాఫీలు అనమాట. అందుకని వీటి వల్ల ఎక్కువ మందికి ఎసిడిటీలు, అల్సర్లు వస్తుంటాయి. అందుకని మాంతే మంచిది. ఆరో నష్టం తీసుకుంటే పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రోజుకు 2 లీటర్లు తయారవ్వాలి. టీ కాఫీలు ఎక్కువ తాగే వారికి ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇర్రెగ్యులర్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట. దానివల్ల కడుపులో మంటలు, ప్రేగుపోతలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది అల్సర్లో ప్రేగుపోతలు, ఎసిడిటీ వచ్చేట్లు ప్రేరణ కలిగిస్తుంది టీ కాఫీలు. మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్. 8వ తీసుకుంటే మగవారిలో వీర్య కణాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్గా స్పామ్ కౌంట్, మోటిలిటీ మీద ఎఫెక్ట్ చేస్తాయి అనమాట టీ కాఫీలు. లాస్ట్ నష్టం తీసుకుంటే వ్యసనంగా మారి బానిసయ్యేటట్టు చేస్తాయి అనమాట. అది లేకపోతే నేను ఉండలేనట్టు మీరు బానిస అయిపోతారు. ఇక అదే 1 సంవత్సరం మజ్జిగ తాగండి, ఒకరోజు మానేసినా మీకు ఇబ్బంది ఉండదు. 1 సంవత్సరం జ్యూస్ తాగి వదిలేయండి, నెక్స్ట్ డే మీరు దాన్ని తాగలేదని గుర్తు చేసి ఇబ్బంది పెట్టదు. అదే మీరు టీ మానేస్తే నా వల్ల కావట్లేదు, నేను ఉండలేనని ఎడిక్షన్ మీరు లాగేసి నరాలు గుంజుతూ ఉంటాయి అన్నమాట. అందుకని గ్రీన్ టీ, మామూలు టీ ఒకటే, క్యాలరీస్ లేవు అంతే తేడా. మెడిసిన్ అక్కడ ఉంది, అదే మెడిసిన్ గ్రీన్ టీలోనే వెళుతున్నది. మీరు ఆ మెడిసిన్ వదులుకోవటానికి మనకి క్యాలరీస్ లేని విధంగా మెడిసిన్ తీసుకుంటున్నారు, అంతే తేడా. అందుకని ఇది ఆరోగ్యానికే మంచిది కాదు. అలా పొట్ట మార్చుకుని ఆకలిని చంపేసుకుని వెయిట్ తగ్గటం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. కాబట్టి ఇలాంటి వాటి చోటికి మీరు వెళ్ళకండి. గ్రీన్ టీలో క్యాలరీలు నిల్, పాలు పంచదారతో క్యాలరీలు ఫిల్. మెయిన్ క్యాలరీలని ఫిల్ అయ్యేది పాలు పంచదారతో. కాబట్టి గ్రీన్ టీ నుంచి మీరు బయటపడాలని, త్రాగొద్దని, పూర్తిగా మానగలరని కోరుకుంటూ 53వ రహస్యంగా ఒక్కసారే బరువు తగ్గటం మంచిదేనా అనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి కార్యక్రమంలో అందరం కలుద్దాం. నమస్కారం.